ఇరాన్లో కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టెహరాన్ నిరసనలు మారణహోమాన్ని తలపిస్తున్నాయి. ఆందోళనలు ఆగకపోవడంతో వారిని అణిచివేసేందుకు భద్రతా దళాలు చేసిన ప్రయత్నాలతో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఆందోళనల కారణంగా మరణించిన వారి సంఖ్య 2500 దాటింది. ఇందులో 2400 మంది నిరసనకారులు కాగా 147 మంది సైనికులు, 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు మరణించారు. 18,000 మంది నిరసనకారులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు టెహరాన్లో ఆందోళనల నేపథ్యంలో పరిస్థితి భయానకంగా మారింది. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలను దగ్ధం చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు వీధులు, ఇళ్లు జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. మరోవైపు ఇరాన్పై ఆధిపత్యానికి ట్రంప్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలపై స్పందిస్తూ ఇరాన్ పోరాట యోధులుగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మీకు కావలసిన సాయం త్వరలోనే అందుతుందని ప్రకటించారు. దీంతో అమెరికా సైనిక చర్యకు దిగుతుందనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండగా మరోవైపు నిరసనకారులకు వ్యతిరేకంగా ప్రభుత్వ మద్దతుదారులు రోడ్డెక్కారు.